లౌడ్ స్పీకర్ సార్ బాగున్నాను. ఇందాక యాక్చువల్ వైస్ ప్రోగ్రామ్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు సార్ సార్ చెప్పండి. సార్ ఏం లేదు, ఇక్కడ ఒక పెద్ద బ్రూటల్ మర్డర్ జరిగింది. అది ఇప్పుడే చెప్తాను సార్. అది ఇప్పటి వరకు లోకల్ ఎమ్మెల్యే గారు విజిట్ చేయలేదు, ఇప్పటి వరకు ఆర్డీఓ గారు విజిట్ చేయలేదు, డీసీపీ గారు రాలేదు, ఏసీపీ గారు, సిఐ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. అది ఎంత ఘోరమైన మర్డర్ చేసిరంటే అంటే ఎవడైతే పెళ్లి చేసుకుండో వాని కాకుండా వాని అన్నం తీసుకుపోయి సజీవ దానం చేశారు సార్. ఆ అమ్మాయి వాళ్ళ ఇప్పుడు ఏదైతే చనిపోయిండో ఆమె భార్య కూడా వాళ్ళది కూడా కులాంతర వివాహమే, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టిర్రు. ఆ అమ్మాయికి ఏం లేదు. వీళ్ళు తల్లిదండ్రులు పేదోళ్ళు మొత్తము, వాళ్ళకు కాళ్ళు చేతులు ఏం లేవు, వాళ్ళకు చాలా దీనమైన స్థితిలో ఉన్నది. ఈడో 10-15 ఇండ్లే మాది వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రానికి కూడా భయపడుతారు. వాళ్ళు మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే మా పరిస్థితి ఏంటి అనేదానికి వాళ్ళు భయపడుతారు. ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఉన్నా సార్. ఎంఆర్ఓ గారు చెప్తే మేమంటే కలెక్టర్ గారు ఏం చెప్తారో దాని మీద మేము ఆలోచన చేస్తామని చెప్తున్నాం సార్. ఎవరైతే కల్పిస్తున్నారో చట్టం నోటీసులు పెడతాం, దాని గట్టి యాక్షన్ తీసుకుంటాం. సరే వీళ్ళకి ఏం హామీ ఇస్తారు సార్ మీరు? వాళ్ళకు కూడా మన చట్టం యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఎస్పీ అడుగుతున్నా సార్, నేను ఏం హామీ ఇస్తారు మీరు వీళ్ళకు? అదే వాళ్ళకు కూడా చట్ట ప్రకారం రావాల్సిన అన్నీ కూడా మామూలు మనకు వెంటనే మర్డర్ కేసు అంటే మోస్ట్ 8,25,000 దాకా వస్తుంది సార్. ఎఫ్ఐఆర్ చేయలో కూడా మాకు 4 lakhs వచ్చు. అది కూడా వెంటనే రిలీజ్ చేసి ఏర్పాటు చేద్దాం. అంటే ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ అది? వెంటనే ప్రాజెక్ట్ చేద్దాం. రేపే ప్రోగ్రామ్ మార్నింగ్ పంపించేస్తాను నేను చెప్పిన వెంటనే ఏర్పాటు చేద్దాం. లోకల్ ఎమ్మెల్యే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు కదండి, ఆయన పైన మీరేమన్నా గవర్నమెంట్కు లెటర్ రాసే అవకాశం ఉంటుందా సార్? సార్ నేను ఏమంటున్నా, ఒక ఎమ్మెల్యే ఓట్లతో ఎన్నుకున్న ఎమ్మెల్యే బ్రూటల్ మర్డర్ అయితే సార్, బ్రూటల్ మర్డర్ అయితే మాట్లాడండి, అది తర్వాత మీరు పర్సనల్గా పోయినప్పుడు మాట్లాడండి. కానీ ఇప్పుడు సరే మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కదా, ఆయన కూడా మీకు కిందనే వస్తాడు కదా. అట్లా కాదండి, పొలిటికల్ సిస్టమ్ ఇది ఆఫీస్ లేదంటే దీని గురించి రూల్ ప్రకారం వాళ్ళ కుటుంబానికి వెంటనే ఆదుకుందాం. సార్ మేమేమంటున్నామంటే 100% సార్, ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసి మార్నింగ్ అంత క్లియర్గా చేస్తాము. ఎలాంటి ఇబ్బంది మా ఊళ్ళ తరఫు నుంచి కూడా ఏముండదు, అన్నీ మేము చూసుకుంటాము. ఆ విషయంలో మరి మీరు ఈ హామీ ఇచ్చినందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. బీఎస్పీ పార్టీ తరఫు నుంచి డిపార్ట్మెంట్ కానీ అందరు కూడా మీరు సహకరించమని మీరు కూడా చెప్పండి. ఆ పాప